అందరికీ నమస్తే. ఖజానా కలకల్లాడుతుంది. అదేంది నిన్న మొన్న దివాలా తీసిందని చెప్పినాం కదా, ఇప్పుడు కలకల్లాడుతుంది ఏంటంటే అవును, డిసెంబర్ ఎండింగు 2025 కొత్త సంవత్సరం రాష్ట్ర ఖజానా కలకల్లాడుతుందంట. డబ్బులు వచ్చేసినాయి, ఎక్కడెక్కడ డబ్బులన్నీ అప్పులు రావాల్సిన అప్పులు అటు ఇటు జిఎస్టీలు మస్తు పైసలు వచ్చేసినాయి. ఇంకా కొంత అప్పు తీసుకోవడానికి కూడా రెడీ అయింది. ఆల్రెడీ 10,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ చాలా ప్రభుత్వానికి అదే ఇంపార్టెంట్ కదా, అదే హార్ట్ కాబట్టి అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళ ముఖాలు కలకల్లాడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు చేసేయాలి. పైసలు వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. ఎట్లా వచ్చిన డబ్బులు అంటే ఎక్సైజ్ డబ్బులు 5,000 కోట్లు వచ్చినాయి. ఎక్సైజ్ డబ్బులు 5,000 కోట్లు. ఎక్సైజ్ అంటే మనం తాగే మందు 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చేసినాయి. యాక్చువల్గా అది ఎవ్రీ మంత్ 3,250 కోట్లు దాటదు. 2,800 కోట్లు 2,600 కోట్లే వస్తుంది. కానీ డిసెంబర్ 31 మహత్యం. డిసెంబర్ నెల మొత్తం ఒక్క డిసెంబర్లోనే 5,000 కోట్లు వచ్చినాయి. ఒక్క డిసెంబర్లో. ఎప్పుడైనా 2,500 కోట్లు నుంచి 3,000 కోట్ల వరకు వస్తే ఎక్సైజ్ ఎక్కువ. అదొక్కడి ఇన్కమే కరెక్ట్గా ఉన్నది. వేరే ఇన్కములు పెరగలేదు. రెవెన్యూ అంటే మూడాల ముందు కొద్దిగా రిజిస్ట్రేషన్స్ 2 రోజులు పెరిగినట్టున్నాయి. మూడాలు కదా, రేపు సంక్రాంతి మూడాలు వచ్చింది. ఆల్రెడీ మొన్న డిసెంబర్ 30కి మూడాలు వచ్చినాయి. డిసెంబర్ 30 అమాస. మళ్ళీ మనకు సంక్రాంతి వరకు మూడాలు ఉన్నట్టున్నాయి. మనం రిజిస్ట్రేషన్ అవి చేయించుకోము కాబట్టి అక్కడ ఇక్కడ పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్ అని టకటక అయిపోయినాయి. అది కొంత రెవెన్యూ పెరిగింది. అట్లా ఎక్సైజ్ ఒకటే 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానాకు వచ్చేసినాయి. మస్తు మందు దాయినం. తర్వాత 10,000 కోట్ల అప్పు ఏమైందో తెలుసు కదా. 400 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 400 ఎకరాల భూమిని ఐసిఐసిఐ బ్యాంక్కి తాకట్టు పెట్టేసినాం. ఐసిఐసిఐ బ్యాంక్ తాకట్టు పెట్టేస్తే ఆ 10,000 కోట్ల రూపాయలు వచ్చేసి అకౌంట్లో పడాయి. కట్టినప్పుడు కడతాం అనుకో, కానీ అప్పు. తర్వాత 14,000 కోట్ల రెవెన్యూ. 14,000 కోట్ల రెవెన్యూ యావరేజ్గా ఎవ్రీ మంత్ 14,000 కోట్లు గత గవర్నమెంట్ నుంచి ఉంది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగ్గింది. మంత్లీ 9,000 కోట్లు 10,000 కోట్లు 11,000 కోట్లు వచ్చేది. కాకపోతే నేను ఇప్పుడు చెప్పినట్లు మూడాలు వస్తున్నాయని చెప్పి రిజిస్ట్రేషన్లు అట్లాంటివన్నీ కూడా కొద్దిగా ఈ మంత్ స్పీడప్ అయినాయి. డిసెంబర్లో కొంచెం పెరిగింది. మరి అంతకుముందు జూలైకి వెళ్ళి మన హైడ్రా ఎఫెక్ట్ ఎటుందో తెలుసు కదా. హైడ్రా స్లో అయింది కదా అని చెప్పి కొద్దిగా రిజిస్ట్రేషన్స్ పెరిగినట్టున్నాయి. హైడ్రా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ 31 నాడు పోయి కూలగొట్టారు కదా. కూలగొట్టడానికి పర్మిషన్ లేకపోతే, కానీ పద్ధతి ఉండాలి కదా. ఓ మనిషి నేను కొడితే నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలనా, లేకపోతే ఇంకోటి దౌడబెట్టేయాలనా? నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. అది సిస్టమ్. ఆయన కొట్టిండు కాబట్టి నేను 4 తగులుతా, నేను 4 తగిలిస్తా. ఆయన 2 కొట్టిన కాబట్టి నేను 10 కొడతా అంటే ఇప్పుడు హైడ్రా చేస్తుంది అదే. వాళ్ళు ఇల్లీగల్గా చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఎట్లా తీసుకోవాలి చర్యలు? వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి వివరణ కోరాలి, మీ దగ్గర ఆధారాలను చూడాలి, వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉందో పిలవాలి, అవసరమైతే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, పని చేయాలి. అట్లా కాకుండా రాత్రి 7 గంటలకు 8 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దుగాల 11 గంటలకు పోయి కూలగొడితే దానికి అర్థం ఏముంది? మళ్ళీ అదే పాతదేశం వేస్తున్నది. అది వాళ్ళు మారరా అని కోర్టు కూడా సీరియస్ అయింది. మారవా రంగనాథ్, మారవా హైడ్రా అని. తర్వాత 400 కోట్ల రూపాయలు బాండ్స్తో మొన్ననే అప్పు చేశారు. 28వ తేదీన 28 రోజు డిసెంబర్ 28న 440 కోట్లు సంథింగ్ చేంజ్ బాండ్స్ పెట్టి ఆర్బీఐతో తీసుకుంటారు కదా, చేయి బదులు అవి కూడా తీసుకుని 400 కోట్లు కూడా వచ్చేసినాయి. తర్వాత జిఎస్టీ 5,224 కోట్లు హైయెస్ట్ జిఎస్టీ. మన పక్కన రాష్ట్రం ఏపీలో -1% ఉంది. మన దగ్గర మాత్రం గ్రోత్ రేట్ ఉంది. గ్రోత్ రేట్ దాదాపు ఎంత రేట్ ఉందంటే 5.5% జిఎస్టీ అంటే మనం కొంటే దానికి ట్యాక్స్ కడతాం కదా, సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్. ఆ స్టేట్ ట్యాక్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఇస్తుంది. అది డిసెంబర్ నెలకు వచ్చిన పైసలు 5,224. మొత్తం ఇది ఒక్కటే కాదు, ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కూడా రెడీ అయిపోయింది. మరి ఎఫ్ఆర్బిఎం పరిధికి వస్తుందా రాదా తెలియదు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం కింద వచ్చే 49,000 కోట్లలో ఆల్రెడీ 37,000 కోట్లు అప్పు చేసారు. కేవలం 12,000 కోట్లు మాత్రమే మిగిలింది. ఆ 12,000 కోట్లను లాస్ట్ 3 నెలలు గడపాలి. ఇప్పుడు డిసెంబరు లెక్కదు తేలవు. జనవరి ఫిబ్రవరి మార్చి వరకు దాన్ని సర్దుకోవాలి అప్పును. మరి 30,000 కోట్లు అప్పు చేస్తారని చెప్పి వాళ్ళ అనుబంధ పత్రికలో వార్తలు రాపించుకున్నారు. 30,000 కోట్లు అప్పు అంటే బహుశా ఏదైనా భూములు తాకట్టు పెట్టో భూములు అమ్మో అట్లాంటిది ఏదైనా ఉండొచ్చు కాక. కానీ ఎంత అయింది ఇది? ఈ 15,000 29,000 కోట్లు 34,000 కోట్లు 36,024 దాదాపు 36,000 కోట్లు వచ్చేసినాయి. 36,000 ప్రస్తుతం అకౌంట్లో ఉన్నాయి పైసలు.
ఈ 30,000 రూపాయలు 30,000 కోట్లు కలిపితే 66,000 కోట్లు అవుతుంది. సరే ఇది ఓన్లీ మనం డిసెంబర్ వరకే లెక్కేస్తున్నాం. డిసెంబర్ లెక్కలే ఇప్పుడు మనకు డిసెంబర్ లెక్కలు ఇప్పుడు తేరిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు అంటే రూల్స్ పెడతాం, మెడగోస్తాం, రెక్కలు కట్ చేస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు కదా. ఆ రైతు బంధు విషయంలో ఇంకా 1,00,000 రూల్స్ పెట్టకుంటే బెటర్. డబ్బులు వచ్చినాయి కదా. ప్లస్ వ్యవసాయ కూలీలకు ఆ కూలీలకు ఇవ్వాల్సిన విధి విధానాలు ఏందో తెలియదు. నేను అందుకే చెప్తున్నా ఈ రైతు బంధు విధి విధానాలు ప్లస్ వ్యవసాయ కూలీలకు విధి విధానాలు ఇవన్నీ కూడా 4వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. ఈయనకి అవి ఏం రూల్స్ పెడతారనేది ఇప్పటికీ కొన్ని లీకుల ద్వారా బయటకు వచ్చేసినాయి. 7.5 ఎకరాలు 7 ఎకరాలు తర్వాత ఐటీ కడితే ఇయ్యం, పంచాలు కడితే ఇయ్యం, బైకులు తిరిగితే ఇయ్యం, చుట్టాలు తాగితే ఇయ్యం, బిడీలు తాగితే ఇయ్యం అని మాట్లాడుతున్నారు. అంటే ఇలా లెక్కన సిగరెట్ తాగితే ఇయ్యం, ఎందుకంటే ఆయన బాగా బలిసినాను కాబట్టి సిగరెట్ తాగుతున్నాను. అట్లా ఆ ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఎక్కువ మందికి కట్ చేయించాలి, ఎక్కువ మందికి తక్కువ మందికి ఇవ్వాలి, తక్కువ ఖర్చు అయిపోగొట్టాలనే ప్లాన్లో ఉన్నారు. బట్ పైసలు మాత్రం దండిగా వచ్చినాయి, మస్తుగా వచ్చినాయి పైసలు. కాబట్టి ఇప్పుడు ఆ రూల్స్ విషయంలో ప్రభుత్వం కొంత సడలిస్తే బెటర్, మీకే మంచిది. ఈ సంవత్సరం పరిపాలన మీద జనాలలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అది పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అంటున్నాడంట, ఇంకా చూడు చక్రం తిప్పుతా, మొత్తం బొంగరం తిప్పుతా, ఈ సంవత్సరంలో వచ్చిన అసంతృప్తి మొత్తం పోగొట్టేస్తా, దేకిలేం కానీ దగ్గర వాళ్ళతో మినిస్టర్లతో వాళ్ళతో అంటున్నాడంట. పోగొట్టేస్తా, చూడు చక్రం ఎట్ట తిప్పుతున్నావు చూడు, ఈ పైసలు వచ్చినాయి కదా, దిమ్మ తిరిగితే ఒక్కొక్క మైండ్ బ్లాక్ కావాలంటున్నాడంట. సరే మైండ్ బ్లాక్ కాకపోయినా సరే కానీ జనాలకు మైండ్ మీదకి రాకుంటే చాలు, అయ్యో ఏంది ఇట్లా చేస్తుండు అనే మైండ్ మీదకి రాకుండా వచ్చిన పైసలు జనాల కోసం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఎందుకంటే వీళ్ళకు దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. గవర్నమెంట్ వచ్చినప్పుడు డిసెంబర్ 7, 2023 అప్పుడు కూడా పైసలు ఉన్నాయి అకౌంట్లో. అప్పుడు రైతు భరోసా కోసం రైతు బంధు కోసం డబ్బులు పెడితే కోర్టుతో ఆపించారు వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే కోర్టుకు పోయినారు. ఇప్పుడు రైతు బంధు ఇస్తే అవి కేసీఆర్ పైసలు అంటారు, కేసీఆర్ ఓట్లు పడతాయని కోర్టుకు పోతే కోర్టు ఆపేసింది. పైసలు ఉన్నాయి. వచ్చిన తర్వాత ఏం చేసింది తెలుసా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొట్టిరు పైసలు. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కదా, పేదోడు కదా, ఆయన ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన పైసలని రైతు బంధు పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట్టిరు. అంతేకాదు ఇప్పుడు కూడా లాస్ట్ 1 మంత్ నుంచి అంట, లాస్ట్ 1-2 మంత్స్ నుంచి పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు పోతున్నాయంట. మరి ఆ పర్సంటేజ్లు ఏందో ఎట్లుంటుంది అంటే, దొంగతనం చేస్తే పెద్ద దొంగతనం చేయాలి, పొయ్యి గుండు పిన్ను దొంగతనం చేసాం అనుకో ఏమవుతుంది, నువ్వు దొంగ అని ముద్ర పడుతుంది. ఆ గుండు పిన్నుతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు. అదేదో ఒక పెద్దది చేసాం అనుకో గదే దొంగ అంటారు, కానీ నీకు వనుకొస్తుంది అంటారు కదా, చేస్తే పెద్దది చేయాలి చిన్నది చేయొద్దని. అట్లా వీళ్ళు కూడా చిన్న కాంట్రాక్టర్లతోన ఆల్రెడీ 10% అని 14% అని 16% అని ప్రచారంలో ఉంది. దాని వాళ్ళు ఎవరు ఖండిస్తలేరు కూడా. ఒక్కొక్కరికి ఒక కౌంటర్ చేసిండ్రు. ఓ పక్క ప్రగతి భవన్లో ఉన్న ఒక ఆయన వాళ్ళ మిస్సెస్తోనే కౌంటర్ ఓపెన్ చేయించిండు, లేకపోతే ఇంకా కొందరు అన్నదమ్ములతోనే కౌంటర్లు ఓపెన్ చేయించిండ్రు, కొందరు బామర్దలతోనే కౌంటర్లు ఓపెన్ చేయించిండ్రు. రకరకాల కౌంటర్లు ఓపెన్ అయినాయంట. అవి కాంట్రాక్టర్లకు బాగా తెలుసు. చిన్న కాంట్రాక్టర్లకు చేస్తే 1 కోటి 2 కోట్ల పనులు విడుదల చేసిన బిల్లు ఏమొస్తుంది, గది 10 లక్షలు వస్తుంది. గదే 100 కోట్లు చేసాం అనుకో 10 కోట్లు వస్తుంది. చేసేది గదే పని, కానీ పెద్దోళ్ళతో చేస్తే కొద్దిగా పెద్ద అమౌంట్ వస్తుంది. ఆ తెలివితేటలు బాగుంటాయి. కాబట్టి పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్లకు పొట్ట కొడుతున్నారంట, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు విడుదల చేస్తున్నారంట. ఇది సబ్జెక్టు కరెక్షన్, మనకున్న సమాచారం అది. కాబట్టి పెద్ద కాంట్రాక్టర్లకు పైసలు పోతున్నాయి, కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వండి, కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వాలి. కాకపోతే మీ పర్సంటేజ్ల కోసమని పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ రైతులకో లేకపోతే మహిళలకు 2500 ఇవ్వకుండానో, లేకపోతే ఈ మహిళలు పెన్షన్ కూడా ఇవ్వచ్చు, 2000 రూపాయలు 4000 రూపాయలు కూడా చేయొచ్చు. సంవత్సరం అయిపోయింది కదా, మీ హనీమూన్ పీరియడ్ ఖతం అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం స్టెమినా చూపించాల్సిన టైం వచ్చింది. సంవత్సరం తర్వాత కూడా మన బలం చూపించలేదనుకో ఇది ఉత్త కేసు ఉన్నది అని డాక్టర్ పట్టుకుపోతారు. కాబట్టి ఆ ఉత్త కేసు అనిపించుకోవద్దంటే రేవంత్ రెడ్డి చెప్పిన 9 నెలల లెక్క కూడా అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను నేను. 9 నెలలు అయిపోతే ఇంకా వ్యవహారం తేడతెల్లం కావాల్సిందే ఎవరికైనా కూడా. కాబట్టి ఇప్పుడు వీళ్ళ వ్యవహారం కూడా తేలాలి. ఇప్పుడు వీళ్ళ వ్యవహారం, ఈ పైసలు అర్జెంట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం అనేది ఆలోచించాలి. ప్రియారిటీ, గవర్నమెంట్ ప్రియారిటీ ఆలోచించాలి. ఇప్పుడు ఎవరికి అవసరం, రైతులకు పెట్టుబడి అవసరం, పిల్లలకు స్కాలర్షిప్లు అవసరం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ ఇస్తలేరు, డబ్బులు అప్పులు చేసి కట్టుకుంటున్నారు, అవి ప్రియారిటీ. కాబట్టి గురుకుల స్కూల్లో పిల్లలకు తిండి ఇంపార్టెంట్. ఆ పిల్లలు పాపం చూసినాం కదా, అడిగితే బిచ్చపోలు అని అంటున్నారంట. వాళ్ళకి మంచి తిండి, ఒక పౌష్టికాహారం మీరు 40% పెంచినామని చెప్పుకున్నారు, కానీ దానిలో ఎంత క్వాలిటీ ఉందో చూసుకోండి. అవి కావాలి. ఆ స్కూల్ పిల్లలకు, ఆ హాస్టల్స్లో ఉండే పిల్లలకు భరోసా కల్పించాలి. మా గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్ భోజనం బాగుంది, హాస్టల్ బాగుందా, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి. ఇట్లాంటి దానికి ప్రియారిటీ మీద ఖర్చు పెట్టుకుంటే బెటర్. పైసలు వచ్చినాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడైతే పైసలు దండిగా వచ్చినాయి,
ప్రభుత్వ ఖజానా కలకల్లాడుతుంది. కొద్దిగా దాని ప్రియారిటీ వైజ్ ఖర్చు పెట్టండి. కాంట్రాక్టర్లకు ఇచ్చేసి జనాలకు మాత్రం ఎండబెట్టకండి అని నేను చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.